నిజామాబాద్ రైతులు ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న కల నెరవేరింది. జిల్లా కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్పై రాసిచ్చిన హామీని ఎట్టకేలకు నెరవేర్చారు. ఇది నిజామాబాద్ జిల్లా. ఇక్కడి రైతులు పండించేది పచ్చ బంగారు. వీరికి ఏళ్లుగా ఉన్నది ఒకటే కల, అదే పసుపు బోర్డు ఏర్పాటు. ఏళ్లుగా పాలకులు మారుతున్నారు, కానీ వారి ఆశ మాత్రం నెరవేరలేదు. ఎన్నో పోరాటాలు, మరెన్నో దీక్షలు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతులు చేసిన ఉద్యమాలు, ఇంకెన్నో. ఎట్టకేలకు వారి కృషి ఫలించింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ కు జాతీయ పసుపు బోర్డు తీసుకొచ్చారు. అంతేకాదు, బోర్డు చైర్మన్ గా జిల్లాకు చెందిన రైతు నాయకుడు పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. దీంతో ఎన్నో ఏళ్లుగా బోర్డు ఏర్పాటుకే ఎదురుచూస్తున్న రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ప్రతి పల్లెలో ప్రతి రైతు చాలా సంబరాల్లో మునిగి తేలుతా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాలుగా వేచి చూస్తున్న ఈ పసుపు బోర్డు అనౌన్స్ అయినాక కూడా ఎక్కడ మహారాష్ట్రకు తరలిపోతుందో అనుకున్నారు. దేశవ్యాప్తంగా ఉండే పసుపు బోర్డును నిజామాబాద్ గడ్డ మీదకి ఇచ్చిన మన ధర్మపురి అరవింద్ అన్నకు మేమందరం రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ పసుపు బోర్డు కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఈ రోజు ఒక పండుగ పూట పవిత్రమైన పసుపుకు సంబంధించినటువంటి బోర్డుని ప్రారంభించుకోవడం చాలా చక్కటి, ఒక పసుపు రైతులకి కేంద్రం ఇస్తున్నటువంటి బహుమానంగా మేము భావిస్తున్నాం. ఈరోజు పసుపు బోర్డు రావడం వల్ల ఇక్కడ పసుపుకు సంబంధించినటువంటి పరిశోధనలు కానీ, వివిధ రకాల పసుపుకు సంబంధించినటువంటి విత్తన రకాలపైన పరిశోధన కానీ, అదేవిధంగా పసుపుకు సంబంధించినటువంటి ఇతర వాల్యూ అడిషన్ ప్రాజెక్ట్స్ పైన కానీ, అదేవిధంగా పసుపు ఎగుమతుల పైన కానీ చాలా చక్కగా రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. అరవింద్ గారు ఎంబడి అప్పుడు నేను కూడా ఎంపీగా పోటీ చేసినాను. ఆయన అప్పుడు గెలిస్తే నేను పసుపు బోర్డు తెప్పిస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిండే. దానికి కట్టుబడి దాన్ని ఎట్లా తేవాలనేది అక్కడికి పోయి మోడీ గారితోటి, మినిస్టర్లతోటి పట్టుదలతోటి బోర్డు సాధించినందుకు మేము కృతజ్ఞతలు చెప్తాం రైతుల తరఫున. గతేడాది చివరిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రులతో పలు దఫాలుగా భేటీ అయి నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్ 1న బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. దాదాపు 30 సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ లో పసుపు బోర్డు స్థానంలో స్పైసెస్ బోర్డును వేల్పూర్లో ఏర్పాటు చేశారు. అలాగే కమ్మర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఎంపీ అరవింద్. జనానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అరవింద్ చేసిన ప్రయత్నాలు ఫలించి మరోసారి నిజామాబాద్ కేంద్రంగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటును ప్రకటించడంతో హర్షం వ్యక్తమవుతోంది.